హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ జ్యూస్తో వచ్చానండి. అదే సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది ఏ పళ్ళు ఉంటాయి? మామిడి పళ్ళు. ఈ మామిడి పళ్ళతో ఇప్పుడు నేను జ్యూస్ చేసుకుంటున్నాను. అది మా చిన్న బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని ఈ జ్యూస్ చేస్తున్నాను. ఎలాగా పిల్లల కోసం చేస్తున్నాను కదా, అది మీకు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ మామిడి పళ్ళు జ్యూస్కి అయితే మనము బంగినపల్లి తీసుకుంటే బాగుంటుంది జ్యూసులకి ఎప్పుడైనా. ఎందుకంటే బంగినపల్లి అంటే కోసుకుంటాం కదా, వీటిలో పీచు తక్కువ ఉంటుంది, చాలా తీయగా కూడా ఉంటాయి. అదే మనం రసాలు తీసుకున్నాం అనుకోండి, దశేరి అవి అట్లా పీచు ఉంటది కాబట్టి మనకి జ్యూసులకి అంత మంచిగా సెట్ కావు. అందుకనేసి నేను బంగినపల్లి తీసుకున్నానండి. ఇలా ఒక పెద్ద సైజు బంగినపల్లి తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇలా కోసి పెట్టుకున్నానండి. ఇలా మామూలుగా ముక్కల కింద కోసేసుకున్నాను. ఒక చిన్న ముక్క మట్టికి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మొత్తం జ్యూస్ అయిన తర్వాత పైన గార్నిష్ కింద చేసుకుంటే బాగుంటుంది అనేసి కొంచెం ముక్కలు గీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ జ్యూస్ ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఇప్పుడు నేను ఈ ముక్కలు అనేవి మిక్సీలో వేసేస్తున్నాను జ్యూస్ చేయడానికి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం ఒక 4-5 ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నానండి మిక్సీ కొట్టడానికి. ఐస్ క్యూబ్స్ వేసి ఒక్కసారి మిక్సీ కొడతాను నేను. ఒకసారి మిక్సీ కొట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ వేసుకోవాలి. షుగర్ అంటే మనం ఈ మామిడికాయ టేస్ట్ని బట్టి వేసుకోండి. మా మామిడికాయ అయితే చాలా తీయగా ఉన్నది ఇది, అందుకనేసి నేను కొంచెం తక్కువ ఒక 2-3 స్పూన్లే వేస్తున్నాను. మీరు స్వీట్ చూసుకొని దాని ప్రకారం షుగర్ అన్నది వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము పాలు తీసుకోవాలండి. పాలు ఇవి కాచి చల్లార్చిన తీసుకోవచ్చు, లేకపోతే పచ్చి పాలైనా తీసుకోవచ్చు. నేనైతే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలైతే ఒక 2 కప్పులు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 కప్పులు పాలు వేసిన తర్వాత నేను ఇంకా కొంచెం రిచ్ టేస్ట్ కోసము, పిల్లలు వస్తున్నారు కదా అందుకనేసి వాళ్ళ కోసం ఇందులోకి వెనిలా ఐస్ క్రీమ్ కూడా వేస్తున్నాను. ఇది కూడా ఒక 3 స్పూన్ల వరకు వేస్తున్నానండి. ఇది వేయడం ఆప్షనల్లే, ఇది వేసుకోవాలని ఏమి కంపల్సరీ కాదు. ఇది వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది, పిల్లలు కదా అనేసి ఇంకొంచెం టేస్ట్ కోసం ఇది వేస్తున్నాను. ఇది వేసి ఇప్పుడు ఒక్కసారి మనం మళ్ళీ మిక్సీ కొట్టుకోవాలి. ఇంతేనండి, ఇలా 2-3 సార్లు పలసించుకుంటే మన జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము గ్లాస్లోకి తీసుకుందాము. చూసారా ఎంత మంచి కలర్గా, ఎంత క్రీమీ టెక్స్చర్స్తో వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం తీసుకుంటున్నాము. ఇలా గ్లాస్లోకి తీసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ నేను కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి. మళ్ళీని ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొద్దిగా వెనిల్లా ఐస్ క్రీమ్ అనేది వేసుకుంటున్నాను. పైన మళ్ళీ కొద్దిగా మనం పెట్టుకున్నాం కదా ఈ మామిడికాయ ముక్కలు అనేది చిన్న చిన్నగా కోసుకొని అవి మళ్ళీ కొద్దిగా పైన వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటి మీద లాస్ట్లో ఫైనల్ టచ్ కింద నేను బాదాం అండి, ఇది బాదాం కానీ మీరు పిస్తా కానీ కాజు కానీ ఏమైనా సరే చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని పైన ఇలాగా వేసుకోండి. చాలా అందంగా, చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. ఒకసారి మనం టేస్ట్ కూడా చూద్దామండి, ఇది ఎంత టేస్టీగా వచ్చిందో. సూపర్ టేస్ట్ వచ్చిందండి, ఎంత కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా. ఓన్లీ 10 నిమిషాల్లో మనకి ఇది రెడీ అయిపోతుంది. ఈ వెనిలా ఐస్ క్రీమ్ వేసినందుకు ఇంకా టేస్ట్ అనేది డబుల్ అయ్యింది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా చేశారో కూడా ఒకసారి కామెంట్లో పెట్టండి. వెనిలా ఐస్ క్రీమ్ అయితే వేయండి, చాలా అంటే చాలా టేస్ట్ అనేది డబుల్ అయింది అని చెప్తున్నాను. మళ్ళీని చాలా బాగుంది. ఇంకొకసారి మీరు కూడా ట్రై చేయండి.